హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం టాప్ 5 పేమెంట్ గేట్వేస్ గురించి మాట్లాడబోతున్నాం. టాప్ 5 అని అంటే యాజ్ పర్ మై ఒపీనియన్, అండ్ దిస్ ఇస్ ఫర్ స్టార్ట్అప్ అండ్ మిడ్ రేంజ్ బిజినెస్ వాళ్ళ కోసం. అడ్వాన్స్ లెవెల్ బిజినెస్ చేసే వాళ్ళకు ఈ గేట్వేస్ మైట్ బి వర్క్ అవ్వకుండొచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఐఎమ్ రామ్ ఫ్రమ్ వెబ్ట్యూబ్ డిజైన్. వి టీచ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. అట్ ద సేమ్ టైమ్ we will handle the social media also. Going to the topic, టాప్ 5 InstaMojo. InstaMojo అనేది యూజర్ ఫ్రెండ్లీ పేమెంట్ గేట్వే అండి, అండ్ దీనికి ఎలాంటి జిఎస్టీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ కూడా మనం దీంతో చేసుకోవచ్చు. మీరు లింక్ను కూడా ఈజీగా షేర్ చేయొచ్చు త్రూ ద వాట్సాప్ అండ్ ఈమెయిల్ అండ్ మెసేజ్. ఎవరైనా సరే ఈ లింక్ యూజ్ చేసి దే కెన్ మేక్ ద పేమెంట్. సో యూజర్ ఫ్రెండ్లీ ఉంది, నో జిఎస్టీ, బట్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఈస్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దే విల్ చార్జ్ 5% to 3%. ఇది కొంచెం లిటిల్ బిట్ హై. సో స్టార్ట్అప్ మిడ్ రేంజ్ వాళ్ళకి ఇదంతా వర్కౌట్ కాదని నాకు అనిపించింది. సో అందుకని ఇది 5లో పెట్టాను, బట్ యూ కెన్ ట్రై ఇట్. అండ్ నెంబర్ 4 వచ్చేసి పేయూమనీ. అండ్ ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి, అండ్ దీనికి ఎలాంటి జిఎస్టీ అవసరం లేదు. స్టార్ట్అప్ మిడ్ రేంజ్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కానీ దీన్ని యూజ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ ట్రాన్సాక్షన్కి దే ఆర్ ఛార్జింగ్ 2%. సో InstaMojoతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంది, అందుకని దీనికి నెంబర్ 4 ఇచ్చాను. అండ్ దీంతో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు, బట్ లిమిటెడ్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. అండ్ నెంబర్ 3 CC Avenue. ఇది మిడ్ రేంజ్ బిజినెస్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది, స్టార్ట్అప్ వాళ్ళకన్నా. అండ్ ఇదంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. బట్ మోర్ దెన్ 27 ways లో మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ కరెన్సీస్ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ మిడ్ రేంజ్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. సో మీరు ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి Razorpay. Razorpay యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, అండ్ కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుందండి Razorpayకి. అండ్ దే విల్ చార్జ్ 2% ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్. అలా కాకుండా మీకు ఇన్స్టెంట్ పేమెంట్ చేసుకోవాలన్నా కూడా మీరు Razorpay తో చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు టాక్ విత్ కస్టమర్ కేర్. అండ్ దీనికి కూడా జిఎస్టీ ఏది అవసరం లేదు, పాన్ కార్డ్ ఇచ్చినా సరిపోతుంది. అట్ ద సేమ్ టైం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అండ్ వెబ్సైట్కి మనం దీన్ని ఈజీగా ఇంటర్లింక్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది, అందుకని ఐ గివెన్ ది rank 2. and going to the number 1, PhonePe gateway. PhonePe gateway is very easy to use, and అందరికి తెలుసు PhonePe అనేది. సో మీరు ఎవరైనా కస్టమర్ పంపించినా కూడా దే కెన్ ఈజీలీ ట్రస్ట్ యూ, బికాస్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో అబౌట్ PhonePe. అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూ స్టార్ట్అప్ వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి PhonePe యూజ్ చేస్తే ఫర్ ట్రాన్సాక్షన్ దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ అమౌంట్ ఫర్ సర్టన్ లిమిట్, అండ్ ఆఫ్టర్ దట్ దే ఆర్ ఛార్జింగ్ 2%. సో 2% అనేది తక్కువనే. అట్ ద సేమ్ టైం దీని నుంచి మనం యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ తో కూడా మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు. బట్ ఫోన్పే ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకోలేం, బట్ లోకల్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి దీన్ని నెంబర్ 1లో పెట్టాను. అదర్వైజ్ ఐ విల్ ప్రిఫర్ Razorpay ఇస్ ద బెస్ట్ వన్. లోకల్ బిజినెస్ వాళ్ళకి, స్టార్ట్అప్ వాళ్ళకి ఫోన్పే కొంచెం బెటర్ అనిపించింది నాకు. బట్ డిపెండింగ్ ఆన్ యువర్ ప్రయారిటీ అండ్ యువర్ ఆడియన్స్, ఇంటర్నేషనల్ వాళ్ళ, నేషనల్ వాళ్ళ, మీది మిడ్ రేంజ్ బిజినెస్ అన్న దాన్ని బట్టి మీరు ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేయండి. ఇవే కాకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ ఐ ఫెల్ దట్ స్టార్ట్అప్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది, అందుకని ఐ సజెస్టెడ్ దిస్ థింగ్. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే స్టార్ట్అప్ అండ్ మిడ్ రేంజ్ వాళ్ళకు ఆన్లైన్లో వాళ్ళ బిజినెస్ గ్రో కావడానికి కావాల్సిన అన్ని టూల్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. మా కమ్యూనిటీ లింక్ కామెంట్లో, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు ఆ కమ్యూనిటీ ద్వారా మా గ్రూప్లో జాయిన్ అయితే మీకు సోషల్ మీడియాకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.